ప్రేక్షకులకు శుభోదయం. మనం రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకుంటాం, కానీ రాశి ఫలితాలు అతి కొద్ది మంది మాత్రమే సరిపోతాయి. ఎక్కువ మందికి సరిపోయేదానికి మనకు ఒక మార్గం ఉంది. లగ్న ఫలితాలు తెలుసుకుంటే గనక రోజువారీ ఎక్కువ మందికి సరిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని మీరు కూడా ప్రతిరోజు ఈ లగ్న ఫలితాలు చూసుకోవడం వల్ల రోజువారీ చిన్న చిన్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఎక్కువ మందికి వాళ్ళ జాతకంలో రాశిని గురించి మాత్రమే తెలుసు, లగ్నాన్ని గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మీరు మీ జాతక చక్రంలో మొదట మీరు మీ లగ్నం ఏదో తెలుసుకోండి. తర్వాత రోజువారీ ఈ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు 8/2/2025 శనివారం, శుక్లపక్ష ఏకాదశి, రాత్రి 9:30 వరకు. మృగశిర నక్షత్రము రాత్రి 7:30 వరకు ఉండును. రోజువారీ గ్రహస్థితి ఆధారంగా మనము ఈ ఫలితాలు చెప్పబోతున్నాం. మేషలగ్నం వారికి ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషలగ్నం వారికి ఈరోజు 8 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈరోజు వీరికి చాలా దివ్యంగా ఉండగలరు. వృత్తిపరంగా రాణించగలరు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వంటివి వచ్చుటకు కూడా అవకాశం కలదు. వ్యాపార రంగం వారికి అనుకూలంగా ఉన్నది. కళారంగం వారికి కూడా ఈరోజు అనుకూలంగా కలదు. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు పోలీసు, మిలిటరీ వంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాల్లో ఉండు వారికి ఈరోజు ప్రమోషన్లు వంటివి వచ్చుటకు అవకాశం కలదు. ఈ లగ్నం వారు ఈరోజు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతమైన కార్యాలు చేస్తారు. ఆర్థికంగా అన్ని రకాలుగా వీరికి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు వీరికి ఎటువంటి పరిహారములు అవసరం లేదు. తదుపరి వృషభ లగ్నము. ఈరోజు వృషభ లగ్నం వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఈరోజు వీరికి చెడు స్నేహములు ఎదురయ్యే అవకాశములు ఎక్కువగా కలవు. తర్వాత కఠినమైన మాటల వల్ల శత్రుత్వాలు పెంచుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు ఖర్చు కూడా ఈరోజు వీరు విపరీతంగా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు పెద్దలతో కానీ చిన్నవారితో కానీ కఠినమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు వీరికి ఇతరులతో పోట్లాటలు, మాట పట్టింపులు వచ్చుటకు కూడా అవకాశం కలదు. ఈరోజు వివాహానికి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఖర్చులు కూడా అధికంగా ఉండటం వల్ల కొత్త ప్రయత్నములు చేయకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన విషయాలు, వాయిదా లేని విషయాలైతే అది మీ అనుకూలత ప్రకారం చేసుకునవచ్చును, కానీ వాయిదా వేసే అవకాశం ఉంటే ఈరోజు వివాహ విషయాలు, ఖర్చులకు సంబంధించిన విషయాలు వాయిదా వేయటం మంచిది. ముఖ్యంగా చెడ్డవారికి ఈరోజు చాలా దూరంగా ఉండడం మంచిది. ఈరోజు కందులు దానం చేయుట, సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించుట ఈ లగ్నం వారు చేయుట మంచిది. తదుపరి మిథున లగ్నము. ఈరోజు మిథున లగ్నం వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ఇతరులతో చిన్న చిన్న విరోధములు వచ్చుటకు అవకాశం కలదు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. మీ వాహనానికి కానీ లేదా మీకు కానీ కొంత ఇబ్బందులు ఎదురగుటకు అవకాశం కలదు. సోదరులతో లేదా సోదరీలతో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించటం మంచిది. వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకుంట కానీ వాదన చేయుట కానీ మంచిది కాదు. సోదర కలహం వచ్చుట కూడా అవకాశం కలదు. ఈరోజు వీరికి భుజములకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటకు అవకాశం కలదు. కొంతమందికి భుజముల నొప్పులు రావట, కొంతమందికి భుజాలకు సంబంధించి పాత వ్యాధులు ఏవైనా ఉన్నప్పుడు ఈరోజు కొంత అవి సూచన ఇచ్చుట వంటి ఫలితములు ఉండగలవు. ఈరోజు
ముఖ్యంగా కుజగ్రహానికి సంబంధించిన పరిహారములు చేసుకునుట, కుజమంత్రం జపం చేసుకునుట, నవగ్రహ ప్రదక్షిణ చేయుట మంచిది. తదుపరి కర్కాటక లగ్నము. ఈరోజు కర్కాటక లగ్నం వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కొంత అనుకూలంగా ఉండగలవు. ఈ లగ్నం వారు ఈరోజు విదేశ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కొంత చొరవ చూపుతారు. ఈరోజు స్త్రీలతో కొంత వాదనలు ఉండటకు అవకాశం కలదు. స్త్రీలకు పురుషులతో రావచ్చు, పురుషులకు స్త్రీలతో రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. నష్టాలు ఉంటాయి కాబట్టి కొత్త పనులు చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటం మంచిది. ఈరోజు వీరికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల కొంత లాభములు కూడా ఉండగలవు. ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించుట, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రదక్షిణలు చేయుట మంచిది. తదుపరి సింహలగ్నం. ఈరోజు సింహలగ్నం వారికి 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈరోజు వీరికి చాలా మంచి రోజుగానే చెప్పవచ్చును. ఈరోజు అన్ని రకములుగా వీరికి అభివృద్ధి ఉండగలదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చును. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉన్నది. ఆర్థిక విషయాల్లో లాభదాయకంగా ఉన్నది. ఈరోజు కుటుంబ పరంగా గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. ముఖ్యంగా ఈ లగ్నం వారు స్థిరాస్తికి సంబంధించిన లాభములు చేకూర్చుకోవడానికి అవకాశం కలదు. బంధువుల వల్ల లాభములు చేకూర్చుకోవడానికి అవకాశం కలదు. ఈరోజు సోదరుల వల్ల కూడా వీరికి అనుకూలంగా ఉండగలదు. గృహ నిర్మాణ విషయాల్లో కొంత ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. గృహ సంబంధమైన విషయాలు ఏవి ఆలోచన చేసినా కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉండగలదు. తదుపరి కన్యా లగ్నం. కన్యా లగ్నం వారికి ఈరోజు 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అయితే ముఖ్యమైన కుజగ్రహం వీరికి అనుకూలంగా లేడు. దాని కారణంగా వీరు కొత్త పనులు ఏవైనా మొదలుపెట్టిన ఎడల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనటకు అవకాశం కలదు. కొత్త పనిలో కొన్ని నష్టాలు ఎదుర్కొనటకు అవకాశం కలదు. అయితే పాత సంబంధమైన ఏవైతే మీరు పనిచేస్తున్నారో దాంట్లో లాభముల పరంగా అనుకూలంగా కలదు, భాగస్వాముల పరంగా అనుకూలంగా కలదు. అవి అనుకూలంగానే ఉంటాయి. కొత్త పని మాత్రం ఈరోజు చేయకుండా ఉండటం మంచిది. తర్వాత అధికారులతో, మీరు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో అధికారులతో కొంచెం వాదనలు వచ్చుటకు అవకాశం కలదు. మీకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది, విరోధం ఉంటుంది, కొంచెం కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ అధికారులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటాం మంచిది. ముఖ్యంగా ఒక పనిని ఎక్కువసేపు చేయటం వల్ల కూడా అధికమైన శ్రమ పొందుటకు అవకాశం కలదు. ఈరోజు వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఈరోజు వీరికి అనుకూలంగా ఉండుటకు నరసింహస్వామిని ప్రార్థన చేయటం మంచిది. తదుపరి తులాలగ్నం. ఈరోజు తులాలగ్నం వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వీరికి స్థాన మార్పులు జరుగుటకు అవకాశం కలదు. స్థాన మార్పులు వీరికి వ్యతిరేకంగా జరుగుటకు అవకాశం కలదు. వృధా ప్రయాణాలు ఉంటాయి. కొంత అవమాన సూచకంగా కూడా ఈరోజు వీరికి ఉన్నది. కావున ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రయత్నాలు చేసుకునేవచ్చును. తండ్రికి సంబంధించిన విషయాలు కొన్ని అనుకూలంగా ఉండగలదు. పూర్వార్జితాలకు సంబంధించిన విషయాల్లో ఈరోజు కొంత లాభిస్తాయి. తులారాశి వారికి కొంత స్త్రీ శత్రుత్వాలు ఉండటకు అవకాశం కలదు. కావున కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఈరోజు వీరు దుర్గాదేవిని ప్రార్థించడం మంచిది. తదుపరి వృశ్చిక లగ్నం.
ఈరోజు వృశ్చిక లగ్నం వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ లగ్నం వారికి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది, ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు భార్యాపిల్లలతో సంతోషంగా ఉండగలరు. ఈరోజు భార్యాపిల్లలకు సంబంధించిన భార్యాపిల్లల అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈరోజు రుణం వల్ల ఎవరైతే మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే మీరు రుణం తీసుకుని ఉంటారో వారి ఒత్తిడి చేయుటకు అవకాశం కలదు. కొంత చేసే పనిలో కొంత నష్టం ఉండటకు అవకాశం కలదు. చిన్న చిన్న అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈరోజు మీరు ఎవరి దగ్గర అయితే రుణం తెచ్చుకుని ఉంటారో వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరంగా లాభాలకు ఇబ్బంది ఉండదు, ప్రయాణాలకు ఇబ్బంది ఉండదు, ఏ రకమైన ఇబ్బంది ఈరోజు ఉండదు. కానీ ముఖ్యంగా ఈ రుణ వ్యవస్థలకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటాం మంచిది. ఈరోజు వీరు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రార్థించడం మంచిది. తదుపరి ధనస్సు లగ్నం. ధనస్సు లగ్నం వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఈరోజు వీరికి వృత్తిపరంగా అనుకూలంగా ఉండును. ముఖ్యంగా ఈరోజు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా గలదు. ధనస్సు లగ్నం వారు వ్యాపారం చేయుటకు అవకాశం కలదు. వ్యాపార ప్రయత్నములు మొదలు పెట్టక అవకాశం కలదు. ధనుసు లగ్నం వారిలో వ్యాపారం చేయు వారికి ధనుసు లగ్నం చెందిన వారిలో వ్యాపారం చేయు వారికి అధికంగా లాభములు కూడా ఈరోజు ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత వాదనలు ఉంటాయి. సంబంధాలు కుదరటంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. భార్యతో వాదన ఉంటుంది, మిత్రులతో కొంత వాదన ఉంటుంది. భాగస్వామ్యులతో ఎవరైతే మీరు పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడుపుతుంటారో వారితో కూడా ఈరోజు వాదనలు వచ్చేటకు అవకాశం కలదు. కంటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ కూడా అవకాశం కలదు. కావున ఈ ఏవైతే మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయో వాటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు అవకాశం ఉంటే శివారాధన ఎక్కువగా చేయుట, శివునికి అభిషేకం చేయటం మంచిది. తదుపరి మకర లగ్నం. ఈ మకర లగ్నం వారికి ఈరోజు 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మకర లగ్నం వారికి ఈరోజు చాలా దివ్యంగా ఉంటుంది. గౌరవం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, అనుకున్న పనిలో విజయం సాధించగలరు. ఆర్థికంగా చాలా అభివృద్ధికరంగా ఉన్నది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. ఏ పని అయితే చేస్తారో దాంట్లో అన్ని రకాలుగా అభివృద్ధి కనిపిస్తున్నది. ఈరోజు వీరికి దివ్యమైన రోజుగా చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి తలెత్తవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనను వాటిని అధిగమించి ముందుకెళ్ళుటకు కూడా అవకాశం కలదు. ఈరోజు మకర లగ్నం వారికి దివ్యంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి కుంభలగ్నం. కుంభలగ్నం వారికి 1 గ్రహం మాత్రమే అనుకూలిస్తున్నది. కావున ఈరోజు వీరు అన్ని విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ధనాదాయం ఉంటుంది. బంధువుల పరంగా కొంత అనుకూలతలు ఉంటాయి. తండ్రి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉండగలవు. అయితే పుత్ర విరోధం, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఈ లగ్నంలో వాళ్ళకు సంతానంతో కొంత విరోధములు ఉంటాయి. ఎవరైతే మధ్య వయసు వారు ఉంటారో సంతానం యొక్క విషయాలలో మనశ్శాంతి లోపాలు ఉంటాయి. సంతానం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది పడటం వల్ల కావచ్చు, వారికి ఆ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో లోటుపాట్ల వల్ల కావచ్చు, వీరు ఈరోజు కొంత మనోవ్యధకు గురి కావటం జరుగుతుంది. బంధువులతో కొంచెం వాదనలు ఉంటాయి. ఈరోజు వీరు నవగ్రహ ప్రదక్షిణలు చేయుట, నవధాన్యాలు దానం చేయుట మంచిది. నవగ్రహ స్తోత్రములు కూడా పారాయణం చేయవచ్చు. తదుపరి మీన లగ్నం. ఈ లగ్నం వారికి ఈరోజు 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు
ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నది. సినిమా రంగం వారికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చును. అయితే ఈ లగ్నం వారికి గృహంలో సమస్యలు ఎదురవుతాయి, బంధువులతో కొంత విరోధాలుంటాయి, అనుకోకుండా స్థాన మార్పులు చేయుటకు అవకాశం కలదు. ఈరోజు ప్రయాణాల్లో నష్టములు కానీ, వస్తువులు పోగొట్టుకుంట కానీ, లేదా చిన్న చిన్న ప్రమాదములు కానీ ఎదుర్కొనుటకు అవకాశం కలదు. కావున ఈరోజు వీరు నవగ్రహ ప్రదక్షిణలు చేయుట, నవధాన్యాలు దానం చేయుట మంచిది. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.